గ్యాస్ సిలిండర్ల గిద్దంకి ఉన్న ప్రాంతాలలో చెత్త చెదారం నిల్వ ఉండకుండా ఆయా ఏజెన్సీ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ డీటీ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శనివారం శంషాబాద్లోని గ్యాస్ సిలిండర్ల గిడ్డంకి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శనివారం శంషాబాద్లోని గ్యాస్ సిలిండర్ల గిడ్డంకి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ డీటీ మాచన రఘునందన్ పాల్గొని మాట్లాడుతూ ప్రమాణాల ప్రకారం నిబంధనలకు అనుసారం గ్యాస్ సిలిండర్లు గోదాంల జనావాసాలకు దూరంగానే ఉన్న ఆయా ప్రాంతాలలో డంపు చేసిన చెత్తను కాల్చడం వల్లనో లేదా సమీపంలో ఉన్న స్కాప్స్ తగలబడడం వల్ల కూడా ఆ దాటికి గ్యాస్ సిలిండర్లు పేలిపోయే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. అందుకే ముందస్తు జాగ్రత్తగా గ్యాస్ సిలిండర్లు గోదాములకు దరిదాపుల్లో అగ్ని ప్రమాదం జరిగేందుకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎందుకైనా మంచిదని మాచన రఘునందన్ సూచించారు. ఒకవేళ గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకొని పేలితే ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందులో వాల్యుబుల్ రికార్డ్స్ ఉంటే ఏం చేస్తారు అంతా అట్లా చెప్పొద్దు, అదే తప్పు. ఏదైనా సరే చెప్పండి. నా పేరు రఘునందన్ మాచన, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ని. ఈరోజు శంషాబాద్లో అగ్ని ప్రమాదం సంబంధించిన స్క్రాప్ గోదాం దగ్గర పక్కకి ఉన్న గ్యాస్ ఏజెన్సీకి రావడం జరిగింది. ఈ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి కొన్ని రికార్డ్స్ అన్నీ దళితం పరిశీలించడం జరిగింది. ఇంకా అంటే ఇవి ఒకవేళ ఇక్కడ సిలిండర్ కనుక ఉన్నట్టయితే అవి కూడా ప్రమాదవశాత్తు పేలే అవకాశం ఉంటుండే. అలాగనే గ్యాస్ ఏజెన్సీ వాళ్ళను మీరు అప్రమత్తంగా ఉండాలి. గ్యాస్ సిలిండర్లు ఒకవేళ నిల్వ చేస్తే మాత్రం ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ అగ్ని ప్రమాదం మీద కూడా ఎవరైతే ఇప్పుడు స్క్రాప్ గోదాం తగలబడిందో వాళ్ళ మీద కూడా ఫిర్యాదు చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే గ్యాస్ ఏజెన్సీకి పబ్లిక్ వస్తుంటారు, గ్యాస్ బుక్ చేస్తుంటారు, సిలిండర్ తీసుకుంటుంటారు. కాబట్టి ప్రమాదవశాత్తు గ్యాస్ ఏజెన్సీలో కూడా ఏమైనా అగ్నిప్రమాదం జరిగితే స్టాఫ్కు ప్లస్ పబ్లిక్ కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం డీలర్లు కూడా గ్యాస్ ఏజెన్సీ గోదాములు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ ఎక్కడైనా ఉంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఎండాకాలంలో చెత్త కానీ ఏదైనా ఉత్తరం తలగబడకుండా చూసుకోండి. ప్లస్ ఒకవేళ ఏదైనా చెత్త చెదర పోగైనా కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా స్క్రాప్ గోదామ్స్ ఉన్న దగ్గర మాత్రం ఖచ్చితంగా ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ పెడితే ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా గ్యాస్ గోదాములు ఉన్న చోట మాత్రము చాలా అప్రమత్తంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అవుతుంది. నిన్న దీంట్లో ఏమైనా సిలిండర్లు ఏమైనా ఉండేట? సిలిండర్స్ ఇక్కడ ఏం లేవు. సిలిండర్స్ పేరిన సంఘటనలు ఏం జరగలేదు. సిలిండర్లు పెడితే ఇంకా వేరే ఆ కేసు వేరే తిరుగుతుండే. వీళ్ళకి ఏమైనా సూచనలు నిర్వహించారు? ఇలా ఒకటే సూచన చేస్తున్నా, ఒకవేళ అగ్ని ప్రమాదం పెద్దగా అయిపోయి సిలిండర్లు పేలుంటే ప్రాణ నష్టంతో ఆస్తి నష్టం ఉంటుండే. అందుకోసమనే వాళ్ళకి ఈ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన ప్రాపర్టీస్ పుస్తకాలు అవి తగలబడ్డాయి. కాబట్టి వీళ్ళకి బేసిక్గా ఇవి అగ్ని ప్రమాదము యాదృచ్ఛికంగా జరిగినా కానీ ఎవరైతే స్క్రాప్ దుకాణం ఉందో వాళ్ళ మీద మీరు స్క్రాప్ దుకాణం ఇక్కడి నుంచి తరలించమని చెప్పే అవకాశం ఉంది. వాళ్ళు వినకపోయే పక్షంలో కూడా ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది.